హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే టెరీజియం గురించి మాట్లాడుకుందాం. టెరీజియం అంటే కంటి లోపల వచ్చే కొయ్య కండ అంటాం. సో ఈ కొయ్య కండ కొన్ని రక్తనాళాలతో కలిపి కంటి తెల్లగుడ్డు పైన ఒక పొరలాగా స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది ఈ తెల్లగుడ్డు పైనుంచి నల్లగుడ్డు వరకు రేడియేట్ అవుతుంది, అలా పెరుగుతూ వస్తుందన్నమాట. సో ఇది కొన్ని కారణాల వల్ల ఈ కొయ్యకండ అనేది పెరుగుతుంది. సో అది ఏ రీజన్స్ అయి ఉండొచ్చు అంటే, ఒకటి వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి, రెండోది ఏంటంటే ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి, యూవీఏ యూవీబీ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి చూసారా, అలాంటి వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ కొయ్యకండ త్వరగా పెరుగుతుంది. దీంతోపాటు ప్రతిరోజు డస్ట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ కొయ్యకండ పెరుగుతుంది. తర్వాత ఫిషర్ మ్యాన్స్ ఉంటారు, ఎక్కువ వేటకి వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సన్ వాటర్ మీద పడి అది ఇంకా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది కంట్లోకి సన్లైట్. సో దానివల్ల వాళ్ళకి ఆ ఉప్పు నీళ్ళు ఉప్పు గాలి ఏదైతే వస్తుందో ఆ గాలి ఇదంతా కూడా కళ్ళు డ్రై అండ్ హీట్ ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో వాళ్ళలో కూడా ఎక్కువగా వస్తుంది. ఇవేవి కాకుండా నార్మల్గా కూడా కొంతమందిలో వస్తుంది. అది ఎందుకు అంటే జెనెటిక్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా ఇలా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొయ్యకండ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి చూడటానికి ఎదుటి వాళ్ళు మనం చూసినప్పుడు కాస్మెటికల్ అపీరెన్స్ అంత బాగోదన్నమాట, చూసేదానికి కంట్లో ఏదో ఉంది అనిపిస్తుంది. రెండోది ఏంటంటే చిన్న చిన్న ఇరిటేషన్స్ అనేవి ఉంటాయి వీళ్ళలో, కంట్లో ఏదో గుచ్చుకున్నట్టు, ఐ ఇరిటేషన్, ఐ బ్లింక్ చేసిన ప్రతిసారి ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వీళ్ళకి డ్రైనెస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కొయ్యకండ ఉండటం వల్ల ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంటుంది ఐలో, దానివల్ల టియర్ ఫిల్మ్ యూనిఫామ్గా టియర్స్ సప్లై చేయలేదు. సో దానివల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది ఈ డ్రైనెస్ వల్ల ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతోపాటు వాళ్ళకి కళ్ళు ఎర్రగా అయిపోవడం, అంటే డస్ట్ ఎక్స్పోజ్ అయిపోవడం, ఇలా ఎర్రగా అయిపోవడం, ఇలాంటి ఇరిటేషన్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో వాటితో మెడిసిన్స్ వేయటం వల్ల వాటికి ఆ ఇరిటేషన్స్ అది తగ్గించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఆ కొయ్యకండ ఎంత ఎక్కువగా పెరిగిందో దాన్ని బట్టి మనం వైద్యం చేయొచ్చు అనమాట. బాగా ఎక్కువగా పెరిగిపోయి నల్లగుడ్డు మీదకంటూ వచ్చి ఆ నల్లగుడ్డుని లాగింది అంటే వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అంటే చూపులో దృష్టి దోషం అనేది, ఒక రకమైన దృష్టి దోషం అనేది వస్తుంది. సో వాళ్ళకి కళ్ళద్దాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు చూపు సరిగా కనబడదు అనమాట, అంటే ఇర్రెగ్యులర్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. తర్వాత దానికి ఏం చేయొచ్చు అంటే ఆపరేషన్ చేసి ఆ కండని రిమూవ్ చేయొచ్చు. సో ఈ ఆపరేషన్లో కూడా రెండు రకాల పద్ధతి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎంత కండ అయితే పెరిగిందో అదంతా తీసేస్తాం, మళ్ళీ అది కొన్ని సంవత్సరాలకి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఏఎంజీ గ్రాఫ్టింగ్ అని చేస్తారు. అంటే కంటిలోనే హెల్దీ కంజంటైవా ఇంకొక పొర, కంటి లోపల ఒక పొర తీసి ఈ గ్రోత్ ఏదైతే పెరిగిందో ఆ గ్రోత్ తీసి అదే ప్లేస్లో మళ్ళీ టిష్యూ యాడ్ చేస్తారనమాట. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ రీగ్రోత్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, అది వెరీ రేర్ అనమాట. సో ఈ రకంగా ఆపరేషన్ చేయొచ్చు. అయితే ఈ కండు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు. సో అది ఎవరికి అయ్యే అవసరం అంటే బాగా ఎక్కువగా పెరిగిపోయి చూపుకి ఆటంకంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు పేషెంట్ ఇష్టపడితే కూడా, అంటే చూడటానికి అందంగా లేదన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. చిన్న చిన్న టెరీజియమ్స్ అంటే చిన్న చిన్న కొయ్యకండలకి అయితే అసలు సర్జరీ కూడా అవసరం ఉండదు, అది ఒక్కొక్కసారి డ్రై అయిపోతాయి కూడా. సో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఇది రిపీట్గా గ్రో అవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలాంటివి అంటే కళ్ళల్లో డస్ట్ అది పడకుండా, ఎక్సెస్ యూవీ రేస్ కళ్ళలోకి వెళ్లకుండా మంచి గాగుల్స్ లాంటివి వాడటం, ఆర్టిఫిషియల్ టియర్స్ డ్రాప్స్ వాడటం, ఇలాంటివి వేడి వాతావరణంలో పనిచేయకుండా దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతకాలం పోస్ట్పోన్ చేయొచ్చు.
అలాగనే ఇది పెరగాలి అంటే వెంటనే పెరిగిపోదు, కొన్ని ఇయర్స్ నుంచి పెరుగుతూ వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మనం అది జాగ్రత్తలు తీసుకుంటే ఆ పెరిగే సమయాన్ని కాస్త కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి పెరగకుండా అలా స్టెబిలిటీగా ఉండిపోవచ్చు కూడా. సో ఈ విధంగా ఈ టెరిజంని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ.